మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో దేవునందరికీ స్తోత్రాలు. చదువుతున్న వాక్య భాగమును దీవించండి. మీ ఆత్మతో నింపండి. మాకు కావలసిన మీ అమూల్యమైన మాటలు మాకు అందించండి. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటల ద్వారా మేము బలపరచబడటానికి, ప్రభా ఈ రాకడకు సిద్ధపరచబడటానికి కృప దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ నోటి పూర్వగా నన్ను వాడుకోండి. నాయన ఇప్పుడున్న ప్రతి బిడ్డకు నాయన నీ యొక్క మా ప్రభా సన్నిధి తోడుగా ఉంచండి. ఈ రాకడకు సిద్ధపరచండి. ఈ ఆదరణ, నెమ్మది, సమాధానము మీరు దయచేసి మీరు మహింపమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదివిన వాక్య భాగము గమనించినట్లయితే యేసు ప్రభువు మార్తతో చెప్తున్న మాటలు మనము చదువుకున్నాం. మార్తతో అంటున్నాడు ఆయన, నేనే మార్గమును, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలు నీవు నమ్ముతున్నావా అని ఆమెతో అన్నాడు. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువు లాజరును బ్రతికించిన సందర్భంలో రాయబడిన మాటలు మనం చదువుకున్నాము. లాజరు అనారోగ్యమునకు గురై ఉన్నప్పుడు యేసు ప్రభుకి వర్తమానం పంపించాడు. నీవు ప్రేమించుతున్నవాడు రోగి అయి ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు దగ్గర వర్తమానం పంపించాడు. 3వ వచనంలో చూస్తే అతని అక్కడి ఉన్నప్పుడు, ప్రభా ఇదిగో నీవు ప్రేమించుతున్నవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపింది. యేసు ప్రభు దగ్గరకు వర్తమానం వచ్చింది. ఏమిటి ఆ వర్తమానం అంటే, నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయ్యాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయ్యాడు. మన వాక్యం యొక్క అంశం ఏంటంటే, యేసు ప్రేమించినవారు, యేసు ప్రేమించినవారు. యేసుని ప్రేమించిన వారు కాదు, ఇక్కడ యేసు ప్రేమించేవారు. వారికి జరిగే విషయాలు వచ్చి మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రేమించిన వారు ఎలా ఉంటారు? ఈ లోకంలో సహజంగా మనం గమనించినప్పుడు లోకం ఏం ఆలోచన చేస్తుందంటే, ఎవరైతే మనల్ని బాగా ప్రేమిస్తారో వారి వల్ల మనకి అపాయము, ఏ ఆపద రాదని, అలాగే మనకి వారు కాపుదలగా ఉంటారు, సహకారంగా ఉంటారని ఆలోచిస్తాం. అలాగే ఇంకా దేవుడి గురించి విషయంలో అయితే అస్సలు దేవుడిని నమ్మినట్లయితే, దేవుడు మనతో ఉన్నట్లయితే అస్సలు మనకి ఏ ఆపద రాదు, ఏ కష్టము రాదు, ఏ దుఃఖము రాదు అని చెప్పి అనుకుంటారు. అదే ఇప్పుడు ఇందాక మనం పాడుకున్న పాటలో, నీవు మాతో ఉంటే దిగులు మాకుండదు, తెగులు మాకుండదు, నీవు మాతో వస్తే
కొరత మాకుండదు, కొదువ మాకుండదు. నువ్వు మాతో వస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే చీకటి ఉండదు, మరణం ఉండదు అని చెప్పి మనం పాడుకున్నాం. అవును, ఆయన మనతో ఉంటే మనకు కొదువ ఉండదు, కరెక్టే. కానీ ఎలాగని చూస్తే ఇక్కడ మనం గమనించినప్పుడు, మరి ఆయన మనతో ఉన్నప్పుడు కొదువ లేనప్పుడు, మనతో ఉన్నప్పుడు దుఃఖం లేనప్పుడు, మనతో ఉన్నప్పుడు బాధ లేనప్పుడు, మనతో ఉన్నప్పుడు విజయమే మనకు ప్రాప్తించేటప్పుడు, మరి ఈయన మనం గమనిస్తే లాజరును గురించి చెప్తున్నాడు. అయ్యా, లాజరు నిన్నెంతో ప్రేమించాడు అని వాడు వర్తమానం పంపించలేదు. ఒక శతాధిపతి తన కుమార్తె రోగి అయి ఉంటే తన యొక్క ఉన్న వారిని యేసు ప్రభు దగ్గరకు పంపించి ఆయన విలపించడానికి ఆయనకు ఒక వర్తమానం పంపించారు. అదేంటంటే వాళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గర ఏం చెప్పారంటే, అయ్యా, ఈ శతాధిపతి చాలా మంచివాడు, మన ప్రజలను ప్రేమించినవాడు, ఆయన మనకు సహాయము చేసినవాడు, దేవుని మందిరానికి కూడా ఎంతో సహాయము చేశాడు అని యేసు ప్రభు దగ్గర సిఫారసు చేస్తున్నారు. అయితే ఇక్కడ మార్తా మరియలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గర పంపించిన వర్తమానాన్ని గమనిస్తే, నీవు ప్రేమించిన వాడు రోగి అయ్యాడు. యేసు ప్రేమించిన వారు కూడా రోగులవుతారు. యేసు ప్రేమించిన వారికి కూడా రోగాలు వస్తాయి. యేసు ప్రేమించిన వారికి కూడా జబ్బులు వస్తాయి. యేసు ప్రేమించిన వారికి కూడా కష్టాలు వస్తాయి. యేసు ప్రేమించిన వారికి ఇబ్బందులు వస్తాయి. యేసు ప్రేమించిన వారికి మరణం కూడా వచ్చుద్ది. చాలా మంది యేసు నమ్ముకున్నారు కదా, మీకు ఎందుకు కష్టాలు వస్తాయి, మీకు ఎందుకు ఇబ్బందులు వస్తాయి, మీకు ఎందుకు బాధలు వస్తాయి అని అంటారు. అంటే లోకంలో దేవుని నమ్మిన వారికి ఏమి రాకూడదు అని వారి ఆలోచన. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, బాధలు రాకూడదు, బలహీనతలు రాకూడదు, పొలాలు పండాలి, స్థలాలు కొనాలి, ఇళ్ళు కట్టాలి, పిల్లలు ఉండాలి, చదువులు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి కదా. ఇంకా పోతే ఇంట్లో ఎవరు మరణించకూడదు. ఇది దేవుడు నమ్మితే జనం కోరుకునేది. ఈ లోక సంబంధమైన మనుషులు కోరుకునే కోరిక ఇదన్నమాట. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నేను ప్రేమించిన వాడు కూడా రోగి అవుతాడు. అయితే ఇక్కడ లోకంలో ఉన్నవాళ్ళు రోగులుగా అంటే అవుతారు. లోకంలో ఉన్నవాళ్ళు రోగులు అవుతారు. యేసు నమ్మిన వారు కూడా రోగులు అవుతారు. యేసును ప్రేమించిన వారు రోగులు అవుతారు. యేసు ప్రేమించిన వారు కూడా రోగులు అవుతారు. యేసును ద్వేషించిన వారు కూడా రోగులు అవుతారు. అయితే ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యేసుని ద్వేషించేవారు, యేసుని ఎరగని వారు, యేసుని అంగీకరించిన వారు రోగులైతే వారు డాక్టర్ల మీద ఇంకా రకరకాలైన వాటి మీద ఆధారపడాలి, అయినా గ్యారంటీ. కానీ యేసుని నమ్మిన వారు రోగులైతే వారికి ఆయన తోడుగా ఉన్నారు. హల్లెలూయా. నీవు ప్రేమించిన వాడు రోగి అయ్యను. ఎప్పుడు రోగి అయ్యాడంట? ఆయన ప్రేమించిన వాడు ఎప్పుడు రోగి అయ్యాడంట? యేసు దగ్గర ఉండగా రోగి అయ్యాడా? యేసు దూరంగా ఉండగా రోగి అయ్యాడా? యేసు దగ్గర ఉన్నప్పుడు రోగి అయ్యాడా? యేసు దూరంగా ఉన్నప్పుడు రోగి అయ్యాడా? యేసు లేనప్పుడు లాజరు రోగి అయ్యాడు. యేసు లేనప్పుడు యేసును ప్రేమించిన వాడు రోగి అయ్యాడు. యేసు లేనప్పుడు యేసును వెంబడించు వారు బలహీనులు అవుతున్నారు. యేసు లేనప్పుడు యేసుని ప్రేమించిన వారు, యేసు ప్రేమించిన వారు
కష్టాల పాలవుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, అపవాదికి గురి అవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎవరు లేరు అక్కడ? యేసు లేడు. యేసు లేడు. యేసు లేని సమయంలో లాజరు అనారోగ్యం పాలయ్యాడు. అందుకే యేసు అక్కడ ఉంటే అనారోగ్యం పాలు కాడా? అనారోగ్యం రాదా ఆయనకి? ఆయన రోగి కాడా అంటే తప్పకుండా రోగి అవుతాడు. ఎందుకంటే అతడు రోగి కావాలి. హల్లెలూయా. అతడు రోగి కావాలి. ఎందుకు రోగి కావాలి? ఎందుకు అతనికి రోగం రావాలి? ఆ రోగమే కాదండు, ఆ రోగంలో మరణం కూడా వచ్చింది. రోగి అయి ఉన్నాడు అని కబురు పంపించారు. కబురు పంపించిన 4 దినాల తర్వాత యేసు ప్రభు వెళ్ళాడు. అప్పటికి 4 రోజులు అయిపోయాడు. ఆ రోగి కబురు పంపించిన రోజే ఆయన చనిపోయాడు. చనిపోయిన పాతి పెట్టారు. 4 దినాల తర్వాత వెళ్ళాడు, సమాధిలో ఉన్నాడు. అంటే యేసు ప్రేమించిన వాడు యేసు దగ్గర లేనప్పుడు రోగి అయ్యాడు, చనిపోయాడు కూడా. మరి ఎందుకు చనిపోవాలి? ఎందుకు రోగి కావాలి అంటే అక్కడ యేసు ప్రభు ఒక చక్కని ప్రార్థన తండ్రితో చేస్తాడు. ఏమనంటే, నీవు నన్ను ఆది నుండి మహిమపరుస్తూ వచ్చావు, నా మనవి ఆలకిస్తూ వచ్చావు, ఇప్పుడు కూడా నీవు నా మనవి ఆలకించుతూ ఉన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు నాతో ఉన్నావని, నా మనవి ఆలకిస్తున్నావని ఇక్కడ ఉన్నవారు గ్రహించున్నట్లుగా నీవు సహాయము చేయమని తండ్రిని ప్రార్థించాడు. ప్రార్థించి లాజరు లేచి బయటికి రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయి 4 దినాల క్రితం సమాధిలో పెట్టబడిన వాడు యేసు శబ్దము వినగానే ఆయన లేచి బయటికి వచ్చాడు. అందుకే ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. మనుష్య కుమారుని స్వరము విని మృతులు సజీవులకు లేచు సమయము రాబోతుంది అంటాడు. ఆయన స్వరము వింటే మృతుల సైతము తిరిగి లేస్తారు. ఆయన స్వరము ఎవరికైనా వినపడుతుంది. ఆయన మాట్లాడాలి కానీ ఆయన మాట్లాడితే ప్రతి ఒక్కరికి వినపడుతుంది. చనిపోయిన వాళ్ళకి వినపడుతుంది, బ్రతుకున్న వాళ్ళకి వినపడుతుంది. కానీ బ్రతుకున్న చచ్చిన వాడు యేసయ్య స్వరము విని లేచి సమాధి నుంచి బయటకు వచ్చాడు. కానీ బ్రతుకున్నవాడు యేసయ్య స్వరాన్ని విని లేవట్లా. బ్రతికున్నవాడు వెంటలా ఏమన్నాడు? బ్రతికున్నవాడు నాతో మాట్లాడాలి అంటాడు. ఇంకా ఆయన ఒక పద్ధతి మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడు, తోటి సహోదరుల ద్వారా మాట్లాడుతున్నాడు, తోటి విశ్వాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక అలాగే అన్ని జనుల ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా. యోనాతో ఎవరు మాట్లాడారు? అన్ని జనులు వచ్చి మాట్లాడుతున్నాడు. పోయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. అన్నిటితో కూడా మాట్లాడతాడు. కానీ మనం గుర్తించాలి అది దేవుని స్వరమా కాదని. కానీ గుర్తించట్లా. దేవుని స్వరమని గుర్తించట్లా. దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తించట్లా. యాదోలే వాళ్ళు అట్లాగే చెప్పుకుంటారులే అనుకుంటున్నా. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనుకోవట్లా. అనుకుంటే బ్రతుకుతావు. అది సంగతి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నాడని నీవు అనుకుంటే బ్రతుకుతావు. యెషయా గ్రంథంలో అంటాడు, చెవి యొక్కి నా యొద్దకు రండి,
మీరు వింటే బ్రతుకుతారు అంటాడు. వింటే బ్రతుకుతారు, వింటే బ్రతుకుతారు. నువ్వు వింటల్లా, వినిపించుకోవట్లా. అది నాకు కాదులే అనుకుంటావు, నాకు కాదులే చెప్తుంది అనుకుంటావు, ఎవరి కోపం ఎవరి గురించో మాట్లాడుతున్నాడు అనుకుంటావు, లేకపోతే అలాగే ఉంటుందిలే వాళ్ళు అలాగే చెప్పుకుంటున్నారు అనుకుంటావు. కానీ దేవుడే నాతో మాట్లాడాలి అనుకుంటావు. ఇంకొక విషయం తెలుసా, వీళ్ళందరికంటే ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి నీతో మాట్లాడుతుంటాడు ప్రతి దినము ప్రతి క్షణం. ఎవరా వ్యక్తి తెలుసా? నీ అంతరాత్మ. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, దైవజనుడు మాట్లాడినా మాట్లాడకపోయినా, వాక్యము నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఇతరులు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నీలో ఉన్న నీ అంతరాత్మ ప్రతి దినము ప్రతి క్షణము నీతో మాట్లాడుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు మాట్లాడే మాటలను ఖండిస్తూ ఉంటాడు, నువ్వు చూసే చూపులను ఖండిస్తూ ఉంటాడు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను ఖండిస్తూ ఉంటాడు. అది నువ్వు చేయవలసిన పని కాదు కదా, ఇది నువ్వు చేసిన తప్పు కదా, ఇది నువ్వు మాట్లాడే మాట తప్పు కదా, నువ్వు చూసిన చూపు తప్పు కదా, నువ్వు నడిచిన నడవడిక మంచిది కాదు కదా అని ప్రతి దినము ప్రతి క్షణము నీవు చేసే ప్రతి పనిలో నీతో మాట్లాడి నిన్ను సరి చేయడానికి ప్రయత్నించే వ్యక్తి నీ అంతరాత్మ. ఈ అంతరాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అంతరాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మానవుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ హృదయములో, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ శరీరములో దేవుడు ఒక దీపాన్ని ఉంచాడు. ఏమిటా దీపం అంటే నీ ఆత్మ. ప్రతి దినము ప్రతి సందర్భంలోనూ నీవు తప్పుడు మార్గంలో నడిచిన ప్రతిసారి, తప్పుడు మాటలు మాట్లాడిన ప్రతిసారి, తప్పుడు పని చేసిన ప్రతిసారి అంతరాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అది అంతరంగమందు రాయబడిన ధర్మశాస్త్రం అంటాడు పౌలు గారు. పుస్తకాల్లో రాయబడిన ధర్మశాస్త్రం కాదు, అంతరంగములో రాయబడిన ధర్మశాస్త్రము. మన అంతరంగ పురుషుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడట్లేదు అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ప్రతి దినము మాట్లాడుతున్నాడు, ప్రతి క్షణము మాట్లాడుతున్నాడు. నువ్వు వింటే బ్రతుకుతావు, నువ్వు వింటే బ్రతుకుతావు. లెమ్ము తేజరులము, క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించుతూ మృతులలో నుండి లేవాలి. ఆయన స్వరాన్ని వినాలి. విని ఈ మాటలు నా కోసమే, ఈ మాటలు నా కోసమే మాట్లాడుతున్నాడు. ప్రభు నా గురించే మాట్లాడుతున్నాడు. నా జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నేను సరి కావాలి, నేను సరి చేసుకోవాలి అని నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, నువ్వు బ్రతుకుతావు. అనొచ్చు, ఏమంటే మేము బ్రతుకి చచ్చిపోయామా? మేము బాగానే బ్రతుకుంటున్నాం కదా, బాగానే తింటున్నాం, బాగానే పని చేసుకుంటున్నాం, బాగానే తిరుగుతున్నాం, మమ్మల్ని బ్రతుకుతావు అంటావేంటి? ఎవరు మేము చచ్చినోడు ఎవరు ఇక్కడ అనొచ్చు. నీవు శారీరకంగా బ్రతుకున్నావేమో కానీ ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీ పాపములో, మీ అపరాధములలో మీరు చచ్చిన వారై ఉన్నారని ఎఫెసీ పత్రికలో చూపిస్తారు. చచ్చిన వారన్నా, కానీ యేసయ్య మాట వినాలి. చచ్చిన వాడు యేసయ్య మాట వినాలి. ఇక్కడ చనిపోయి 4 దినాల క్రితం సమాధి చేయబడిన వ్యక్తిని లాజరు లేసిరా అంటూ ఆయన శవము అప్పటికే కులిపోవడానికి ప్రారంభమైన ఆ శవము యేసయ్య స్వరాన్ని వినిన వెంటనే ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? కప్పు కొట్టే ఆ శరీరము, పురుగులు పడుతున్న ఆ శరీరము, కుళ్ళిపోతున్న ఆ శరీరము
మాంసం కరిగిపోతున్న శరీరము, చీకు పట్టిపోతున్న ఆ శరీరము, ఆ జీవము లేని ఆ శరీరం ఒక్కసారిగా జీవాన్ని పుంజుకొని కుషించిపోతున్న శరీరం శక్తిని పొందుతుంది. కుషించిపోతున్న కండలు తిరిగి మరలా పునరుద్ధరించబడ్డాయి. కుషించిపోయిన నరములు తిరిగి పునరుద్ధరించబడ్డవి. కుషించిపోయిన ఎముకలు తిరిగి మరలా బలపరచబడ్డవి. తిరిగి ఆ వ్యక్తి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా లేచాడంట? ఆయన చుట్టూ కట్టు కట్టారంట. వస్త్రాన్ని చుట్టి, ఎర్రగా వస్త్రం చుట్టి అతన్ని తీసుకెళ్లి సమాధిలో పండబెట్టారు. ఇప్పుడు అతను ఎప్పుడైతే యేసయ్య స్వరాన్ని విన్నాడో అతడు బ్రతికాడు. బతికిన వాడిని ఈ కట్లని ఆపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో నుండి బయటికి రావడానికి కట్లేయి ఆపలేదు. కట్లేయి ఆపలేదు. కట్లతోనే బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభువు సహోదరితో, అతని కట్లు ఇప్పి పోనీయండి. హల్లెలూయా. కట్లు విప్పి పోనీయండి. చాలా మంది యేసు ప్రభు స్వరాన్ని విని బ్రతికిన తర్వాత వారు లోకంలోకి వచ్చి వారు దేవునితో నడవడానికి, దేవునితో జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, మన మతం అది కాదురా, మన కులం అది కాదురా, మన అది కాదు, మన ఇది కాదు, మన దానికి సంబంధించిన వాళ్ళం కాదు కదా, మన ఆ మిషను, మన ఈ మిషను, మన ఆ సంస్థ, మన ఈ సంస్థ అని ఆ కట్లు కూడా తీయకుండా ఆ కట్లలోనే వాడిని బంధించి చూస్తారు. మీరు బ్రతికి ప్రయోజనం ఏంటి? కట్లోడు తీస్తే కదా స్వేచ్ఛగా వాడు తిరిగేది, కట్లోడు తీస్తే కదా స్వేచ్ఛగా పనిచేసేది, కట్లోడు తీస్తే కదా స్వేచ్ఛగా ఆరాధించేది. కానీ కట్లతో పట్టేటప్పటికి వాడు ఆ కట్లలో పడిపోయి ఆరాధన లేదు, ప్రార్థన లేదు, పని లేదు, సోమరి అయిపోయి చివరికి ఆధ్యాత్మికంగా మరలా పతనానికి వెళ్ళిపోతాడు. అందుకే పడుతున్నాడు, వాడి కట్లు విప్పిపోనీయుడి, కట్లు విప్పిపోనీయుడి. మార్తా, పునరుత్థానము జీవము నేనే, నేను చెప్తున్నాను. అతని కట్లతో బయటికి వచ్చాడు, అతడు పునరుద్ధారుడయ్యాడు, తిరిగి లేచాడు. కనుక అతని కట్లు విప్పిపోని. మరలా మీ కుల కట్టుల్లో వద్దు, మరలా మీ మత కట్లలో వద్దు, మరలా మీ ప్రాంతీయ కట్లు వద్దు, మరలా మీ దేశ కట్లు వద్దు, మరలా మీ సాంప్రదాయ కట్లు వద్దు, మరలా మీ యొక్క డినామినేషన్ కట్లు వద్దు. వాటిని తెచ్చి అతన్ని వెళ్ళనివ్వండి. హల్లెలూయా. అతడు స్వేచ్ఛగా వెళ్ళనివ్వండి. అతడు స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో నడవాలి. అతడు స్వేచ్ఛగా దేవుని ఆరాధించాలి. అతడు స్వేచ్ఛగా దేవునితో కలిసి భోజనం చేయాలి. కనుక అతని కట్లు విప్పి పోనీయండి అన్న. దేవునికి స్తోత్రం. అతడు కట్లు విప్పిన తర్వాత అతడు యేసుతో కలిసి భోజన పంక్తిని కూర్చున్నాడట. హల్లెలూయా. ఎక్కడున్నాడు? యేసుతో కలిసి భోజన పంక్తిని కూర్చున్నాడు. నువ్వు కట్లు విప్పి పోనిస్తే యేసుతో కలిసి భోజనం చేస్తారు. ఇప్పుడు జనాలంట యేసును చూడటం కంటే కూడాను యేసు లేపిన లాజరును చూడటానికి జనాలు పరిగెత్తుకొచ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కట్లు విప్పితే అద్భుతాలు అతని ద్వారా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కట్లు విప్పితే అతడు దేవుని కొరకు జీవిస్తాడు. కట్లు విప్పితే అతడు దేవునిపై ఆధారపడి బ్రతుకుతాడు. దేవుని అద్భుతాలు చూస్తాడు. అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తాడు. కానీ మనం అలా చేయం. కట్లు కట్టేస్తాం. కట్లు కట్టేస్తాయి. ఇది మందే, దీనిలోంచి పోకూడదు, దానిలోంచి రాకూడదు అంతే. అక్కడే పులిసా, అక్కడే మునిగిసా. బ్రతికాడు ఆల్రెడీ.
బ్రతికిన వాడిని మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? మళ్ళా ఆ మృత కట్లు కట్టి మృత వస్త్రం, ఆ మృత వస్త్రంతో మృత కట్లు కట్టి ఉన్నాయి. ఆ కట్లు ఓడదీయకుండా ఆ మృతమైపోయిన కట్లలోనే మళ్ళా ఉంచుతున్నాం. ఆ మృతమైన ఆచారాల్లోనే ఉంచుతున్నాం. అవి ఆల్రెడీ చనిపోయిన శవానికి కట్టిన కట్లని ఆ కట్లు ఇవ్వాలి. ఆ కట్లను అధిగమించి అతడు సమాధిని జయించాడు, మరణాన్ని జయించాడు. కానీ ఆ కట్లు వడదీయకపోవడం, ఆ కట్ల మధ్యలోనే ఉండి ఆధ్యాత్మిక పతనానికి వెళ్ళిపోతారు. చాలా మంది ఈ దినాల్లో చాలా మంది యేసు ప్రభువును నమ్ముకొని రక్షకుడు అంగీకరించి బాప్తిస్మాలు పొంది చివరికి వారి కులం వారు, వారి మతం వారు, వారి ఇంటి వారు, లేక వాళ్ళ గ్రూప్ వారు, లేక వాళ్ళ డినామినేషన్ వారు వారిని బయటికి పోలేకుండా, శిక్షగా పోలేకుండా కట్లు కట్టుతుంటారు. ఆ కట్లలో వారు పతనమైపోతూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నారు, నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, కట్లు విప్పాలి, కట్లు విప్పిపోయాలి, కట్లు విప్పిపోయాలి. యేసు లేనప్పుడు అతడు రోగి అయ్యాడు, మరణించాడు. కానీ యేసు వచ్చినప్పుడు అతడు తిరిగి మరణము జయించి లేచాడు. యేసు లేకుండా ఒకవేళ నువ్వు కష్టాల పాలవుతున్నావేమో, యేసు లేకుండా ఇబ్బందుల పాలవుతున్నావేమో, యేసు లేకుండా దిగులు చెందుతున్నావేమో, యేసు లేకుండా అవమానాల పాలవుతున్నావేమో, యేసు లేకుండా హింసింపబడుతున్నావేమో. కానీ యేసుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తూ, యేసు వస్తే నీ జీవితంలోకి యేసు వస్తే మరణము నుండి విడుదల పొందుతావు. యేసు వస్తే నీవు జీవింపబడతావు. యేసు వస్తే నువ్వు కట్ల నుండి విడుదల పొందుతావు. యేసు వస్తే సమాధి నుండి విడుదల పొందుతావు. యేసు వస్తే కుళ్ళిపోయిన జీవితం, పట్టుబట్టిపోయిన జీవితం నుండి విడుదల పొందుతావు. యేసు వస్తే ప్రభు కొరకు అద్భుతంగా జీవిస్తావు. కాబట్టి ఒకవేళ ఇంకా యేసు నీలో లేకపోవడం వల్ల అనుభవించే కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, వాటన్నిటి నుండి విడుదల పొంది యేసు కొరకు జీవించడానికి ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఆయన వచ్చి నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఆయన వచ్చి నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిపిస్తారు. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరీక్షించుకున్నాం. మార్పు అంటుంది, ప్రభువా 3-4 దినాలు అయిపోయిందయ్యా చనిపోయింది. అవును అవును, మన జీవితంలో చూస్తే ఎన్నో సమస్యలు, శోధనలు, వాటిని ప్రశ్నగానే మిగిలిపోతాయి, వాటికి జవాబు దొరకవు. కానీ యేసయ్యే మనకు జవాబు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యే మనకు జవాబు అయి ఉన్నాడు. ఆయనే మన పునరుద్ధానమై ఉన్నాడు. ఆయనే మన జీవమై ఉన్నాడు. ఆ జీవమైన ప్రభు, ఆ పునరుద్ధానుడైన క్రీస్తును, మన పునరుద్ధానమైన క్రీస్తును మనము కలిగి జీవించినట్లయితే మృతమైన మన జీవితం, యేసు లేక రోగులకు రోగం పాలైన మన జీవితం, యేసు లేక మరణం పాలైన మన జీవితాలు తిరిగి పునరుద్ధరించబడటానికి, పునరుద్ధానం చెందడానికి, తిరిగి స్వస్థత పొందడానికి, ఆరోగ్యం పొందడానికి, బలం పొందడానికి యేసుని మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. యేసు లేనప్పుడు, యేసు లేనివారు, యేసు ప్రేమించినవారు, యేసు లేనప్పుడు అపవాది దాడికి గురి అయి ప్రభువా రోగి అయ్యారు, మరణం అయ్యారు. అది మీరు అనుమతించారు. అందుకై స్తోత్రం. ఎందుకు మీరు అనుమతించారు అంటే అతడు గొప్ప మహిమను పొందడం కోసం. అతడు పునరుద్ధానుడైన తర్వాత నీకన్నా అతన్ని చూడటానికి ఎక్కువ ప్రజలు వచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. తండ్రి స్తోత్రాలు. అవును ప్రభు, మీరు చెప్పారు, నన్ను నమ్మిన వాడు
నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని తెలియజేశారు. ప్రభువా స్తోత్రాలు. నిన్ను నమ్మిన నీవే మా తండ్రి రోగపాలైనను తిరిగి స్వస్థపరచువాడు నీవు. మరణమునకు గురి అయినను మరణము నుండి మా తండ్రి బ్రతికించువాడు నీవు. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నీవు ఉంటే మాకు చాలు ప్రభువా. నువ్వు ఉంటే మాకు నాయన మరణం వచ్చిన భయం లేదు, ఆయా కష్టం వచ్చిన భయం లేదు, ఇబ్బంది వచ్చిన భయం లేదు, శోధన వచ్చిన భయం లేదు. ఎందుకంటే వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించగలిగిన వాడు, జయించి మమ్మల్ని జయ జీవితంలో నడిపించగలిగిన వాడు నీవు ఉన్నావు కనుక నీపై మేము ఆనుకొని ముందుకు కొనసాగుతాం. అలాగే ఇంకా ఎవరు మా తండ్రి నాయన నీవు లేక వారి జీవితాల్లో నీవు లేక నాయన సాతాను చేతుబడి ఎవరైతే మా తండ్రి నాయన శ్రమలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు, మరణానికి కూడా మా తండ్రి జోగుతూ ఉన్నారు మా తండ్రి. అటు వారు మా తండ్రి నిన్ను కలిగి జీవించినట్టుగా కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.